మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా జరిగాయి. గండవరం గ్రామంలో రెండవసారి జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తిలకించడం కోసం ప్రజలు వేదికగా విచ్చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి టెంకాయ కొట్టి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో 8 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి విజేతగా పేరుమల శివరామకృష్ణ యాదవ్ ప్రొద్దుతోటికి చెందిన ఎద్దుల జత మొదటి బహుమతి ₹1,00,000 కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతి ద్వారకా గురవారెడ్డి 75,000 బహుమానంగా గెలుచుకున్నారు. మూడవ బహుమతి ఎంవీఆర్ బుల్స్ సుబ్బారెడ్డి 50,000. నాలుగవ బహుమతి కేపీఆర్ ఎం బుల్స్ అలగనూరు 30,000. ఐదవ బహుమతిగా పీవీఎస్ఆర్ వీరాస్వామి 20,000. పోటీలలో పాల్గొన్న మిగిలిన 3 జతల ఎద్దుల యజమానులకు ₹10,000 చొప్పున బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి స్పాన్సర్గా దొడ్ల గౌతమ్ రెడ్డి ₹1,00,000, రెండవ బహుమతి స్పాన్సర్గా ఇరువురు చంద్రకుమార్ 75,000, మూడవ బహుమతి 50,000, నాలుగవ బహుమతి 30,000, ఐదవ బహుమతి 20,000 దాతల సహకారంతో అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలం మాలకొండయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.